ఓం శాంతి 25/10/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. ఇందులోనే జ్ఞానము, భక్తి, వైరాగ్యము 3 ఇమిడి ఉన్నాయి. ఇది క్రొత్త చదువు. ప్రశ్న: సంగమ యుగంలో జ్ఞాన యోగాలతో పాటు భక్తి కూడా కొనసాగుతుంది, ఎలా? జవాబు: వాస్తవానికి యోగమును భక్తి అని కూడా అనవచ్చు. ఎందుకంటే పిల్లలైన మీరు అవ్యభిచారి స్మృతిలో ఉంటారు, ఒక్క శివబాబా స్మృతిలో. మీరు చేసే ఈ స్మృతి జ్ఞాన సహితమైనది. అందుకే దీనిని యోగము అని అన్నారు. ద్వాపర యుగం నుండి కేవలం భక్తి మాత్రమే జరుగుతుంది, జ్ఞానం ఉండదు, అంటే తెలివి ఉండదు. దేవతల గురించి మనం ఎవరిని భక్తి చేస్తూ ఉన్నామో ఆ తెలివి అక్కడ లేదు. కానీ ఇక్కడ శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నాము అంటే అన్నీ తెలుసుకొని తలంపు చేస్తాము. అందుకే ఈ భక్తిని యోగము అని అనరు. అందులో ముఖ్య ధ్యేయం ఏదీ లేదు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తుంది, యోగం కూడా చేస్తారు. అంతేకాక మీకు ఈ విశాల అనంతమైన సృష్టిపై వైరాగ్యం కూడా ఉంది. పాట: ఎవరో నన్ను తన వారిగా చేసుకొని నవ్వడం నేర్పించారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, శాస్త్రాల చదువును చదువు అని అనరు. ఎందుకంటే శాస్త్రాల చదువులో లక్ష్యం ఏదీ లేదు. శాస్త్రాల ద్వారా ప్రపంచాన్ని గురించి ఏమీ తెలియదు. అమెరికా ఎక్కడుందో, దానిని ఎవరు వెతికారో ఈ విషయాలు శాస్త్రాలలో ఉండవు. ఫలానా వారు వెతికారు అని అంటారు. తాము నివసించేందుకు ఇతర ప్రదేశాలకు వెతుకుతారు. మనుషుల సంఖ్య అంటే ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి కాబట్టి వెతుకుతూ ఉంటారు. మనుషుల సంఖ్య ఎంతగానో పెరిగిపోయింది అని గమనిస్తారు. మరి ఉండేందుకు స్థలం అయితే కావాలి కదా. ఈ విషయాలన్నీ చదువుకు సంబంధించిన విషయాలు. దీనిని విద్య అని అంటారు. ఇది కూడా మీ విద్యయే. దీనిని ఆశ్రమము అని అనాలా, లేక సంస్థ అని అనాలా, లేక విద్యాలయము అని పిలవాలా? ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఆ చదువులోని మ్యాపులు మొదలైనవి వేరు. శాస్త్రాల ద్వారా ప్రకాశము లభించదు. చదువు ద్వారానే ప్రకాశం లభిస్తుంది, అంటే వెలుగులోకి వస్తారు. మీది కూడా చదువే. వైకుంఠము అని దేనిని అంటారో అది ఆ చదువులోనూ లేదు, శాస్త్రాలలోనూ లేదు. ఈ జ్ఞానమే క్రొత్తది. దీనిని ఒక్క తండ్రే తెలియజేస్తారు. మనుషులైతే స్వర్గము, నరకము అన్నీ ఇక్కడే ఉన్నాయి అని అంటారు. స్వర్గము, నరకము అని దేనిని అంటారో తండ్రియే అర్థం చేయిస్తారు. ఈ విషయాలు శాస్త్రాలలోనూ లేవు, ఆ భౌతిక విద్యలోనూ లేవు. కావున క్రొత్త విషయాలు అయినందున మనుషులు తికమక పడతారు. ఇటువంటి జ్ఞానాన్ని మేము ఎప్పుడూ వినలేదని అంటారు. ఇవి చాలా అద్భుతమైన క్రొత్త విషయాలు. వీటిని ఎప్పుడూ ఎవ్వరూ వినిపించలేదు. ఇవి పూర్తిగా క్రొత్త విషయాలు. ఈ చదువును వారు వినిపించలేరు. ప్రపంచంలో చదువు నేర్పించే టీచర్సు, ప్రొఫెసర్సు వారు, సన్యాసులు మొదలైన వారు కూడా వినిపించలేరు. కావున పరంపిత పరమాత్మనే జ్ఞానసాగరుడు అని అంటారు. వారు అనంతమైన చరిత్ర, భూగోళాలను కూడా అర్థం చేయిస్తారు. జ్ఞానము ద్వారా స్వర్గము, నరకముల విస్తారాన్ని కూడా వినిపిస్తారు. ఇవి క్రొత్త విషయాలు కదా. ఈ చదువులో అన్నీ ఉన్నాయి. జ్ఞానము ఉంది, యోగము ఉంది, చదువు ఉంది, భక్తి కూడా ఉంది. యోగమును భక్తి అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఒక్కరితో యోగమును జోడించాలి, వారిని స్మృతి చేయాల్సి ఉంటుంది. ఆ భక్తులు కూడా స్మృతి చేస్తారు, పూజిస్తారు, గానం చేస్తారు. ఆ భక్తిని యోగమని అనరు. మీరాబాయి కృష్ణుడితో యోగము జోడించేది, అతడిని స్మృతి చేస్తూ ఉండేది. కానీ దానిని భక్తి అని అంటారు. ఆమె బుద్ధిలో లక్ష్యము, ఉద్దేశ్యం ఏదీ లేదు. కానీ దీనినైతే జ్ఞానము అని అంటారు, భక్తి అని కూడా అంటారు. యోగమును జోడిస్తారు, ఒక్కరిని స్మృతి చేస్తారు. సత్యుగంలో భక్తి ఉండదు, జ్ఞానం కూడా ఉండదు. సంగమ యుగంలో జ్ఞానము మరియు భక్తి రెండూ ఉన్నాయి. మళ్ళీ ద్వాపర యుగం నుండి కేవలం భక్తి ఒక్కటే కొనసాగుతూ వచ్చింది. ఎవరినైనా స్మృతి చేయడాన్ని భక్తి అని అంటారు. ఇక్కడ ఇది జ్ఞానము, యోగము మరియు భక్తి కూడా అర్థం చేసుకోగలరు. వారు కేవలం భక్తులే. వారు తత్వంతో యోగాన్ని జోడిస్తారు. కానీ వారిది
అనేక మందితో చేసే యోగం. అందుకే దానిని భక్తి అని అంటారు. మీది అవ్యభిచారి యోగం. ఇది జ్ఞాన సాగరుడే స్వయంగా కూర్చొని చదివిస్తారు. వారితో యోగం జోడించవలసి ఉంటుంది. భక్తులకైతే ఆత్మను గూర్చే తెలియదు, అది మనకు తెలుసు. పరంపిత పరమాత్మ అయిన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారా మనం తండ్రి వద్దకు వెళ్ళిపోతాం. వారు హనుమంతుడిని స్మృతి చేస్తారు. అప్పుడు వారికి హనుమంతుడి సాక్షాత్కారము జరుగుతుంది. వారిది వ్యభిచారి స్మృతి అని అంటారు. అంటే ఒక్క హనుమంతుడినే అనుకోరు, చాలామందిని అనుకుంటూ ఉంటారు హనుమంతుడితో పాటు. ఇది అవ్యభిచారి యోగం. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. కావున ఇందులో జ్ఞానము, భక్తి, వైరాగ్యము అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడ వారివన్నీ వేరు వేరుగా ఉంటాయి. భక్తి వేరు, వారికున్న జ్ఞానమంతా కేవలము శాస్త్రాలదే, వారి వైరాగ్యం కూడా హద్దులోనిదే. ఇక్కడ ఇది అనంతమైన వైరాగ్యం. మనకు అనంతమైన తండ్రిని గూర్చి తెలుసు, కావున వారిని స్మృతి చేస్తాము. వారు శివుణ్ణి తలుచుకున్న వికర్మలైతే వినాశనం అవ్వవు. ఎందుకంటే వారికి వారి కర్తవ్యం గూర్చి తెలియదు. వికర్మలను వినాశనం చేసుకునే జ్ఞానమే లేదు. ఇక్కడైతే తండ్రి స్మృతి ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. అక్కడ కాశీలో బలి అవుతారు, కావున వారి వికర్మల వినాశనం అవుతాయి. కర్మ భోగమును అనుభవించవలసి ఉంటుంది. అంతేకాని మీ వలె వారు మెల్లమెల్లగా కర్మాతీతులుగా అవ్వరు. వారి వికర్మలు శిక్షలు అనుభవిస్తూ అనుభవిస్తూ అంతం అవుతాయే కానీ అవి క్షమించబడవు. ఇది చదువు, జ్ఞానము మరియు యోగం కూడా. అందులో ఏమీ లేదు, ఇందులో అన్నీ ఇమిడి ఉన్నాయి. నేర్పించేవారు ఒక్క తండ్రియే. దీనిని ఆశ్రమము లేక ఇన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఇది చాలా బాగా వ్రాయబడి ఉంది. ఇంతకు ముందు ఉన్న ఓం మండలి అన్న పేరు సరిగ్గా లేదు, ఇప్పుడు అర్థమైంది. ఈ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం చాలా బాగుంది. మీరు కూడా బ్రహ్మకుమారులే అని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. తండ్రి అందరి రచయిత. వారు మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచిస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు. క్రొత్త సృష్టిని రచిస్తారు. కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ కావాలి. సూక్ష్మవతన వాసి అయితే ఇక్కడికి రాజాలడు. అతడు సంపూర్ణ అవ్యక్తుడు. ఇక్కడైతే సాకార బ్రహ్మ కావాలి కదా, మరి అతడు ఎక్కడి నుండి వస్తాడు? మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. చిత్రాలైతే ఉన్నాయి కదా, బ్రహ్మ నుండి బ్రాహ్మణులు జన్మించారు. కానీ అసలు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు? దత్తత తీసుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఏ రాజుకైనా పిల్లలు లేకపోతే ఆ రాజు దత్తత తీసుకుంటాడు. అలాగే శివబాబా కూడా బ్రహ్మను దత్తత తీసుకున్నారు. మళ్ళీ ఇతడికి పేరు మార్చి ప్రజాపిత బ్రహ్మ అన్న పేరు పెట్టారు. పైన ఉన్న బ్రహ్మ అయితే క్రిందకు రాజాలడు. క్రింద ఉన్నవాడే పైకి వెళ్ళాలి. అతడు అవ్యక్తుడు, ఇతడు వ్యక్తుడు, కనబడేవారు. కావున ఈ రహస్యాన్ని కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఈ దాదాను కాసేపు బ్రహ్మ అని, కాసేపు భగవంతుడు అని, కాసేపు కృష్ణుడు అని అంటున్నారే అని అంటారు. ఇతడిని భగవంతుడు అని అనడం జరగదు. పోతే బ్రహ్మ మరియు కృష్ణుడు అని అనవచ్చు. ఎందుకంటే కృష్ణుడు నల్లగా అవుతాడు. రాత్రిగా అయినప్పుడు బ్రహ్మ అని, పగలు ఉన్నప్పుడు కృష్ణుడు అని అంటారు. స్వర్గంలో శ్రీకృష్ణుడు, కలియుగం అంతిమంలో బ్రహ్మ. ఇప్పుడు ఇది బ్రహ్మ అంటే కృష్ణుడి ఆత్మ యొక్క అంతిమ జన్మ మరియు కృష్ణుడు యొక్క ఆది జన్మ. ఈ విషయాన్ని స్పష్టంగా వ్రాయవలసి ఉంటుంది. 84 జన్మలు రాధాకృష్ణులవా లేక లక్ష్మీ నారాయణలవా అనే విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. ఇక్కడ వారిని మళ్ళీ దత్తత తీసుకుంటారు. కావున బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి ఉంటాయి. అక్కడ మళ్ళీ లక్ష్మీ నారాయణల పగలు రాత్రి ఉంటాయి. వారి వంశావళికి కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందిన వారు, మళ్ళీ మీరు దేవతా కులానికి చెందిన వారిగా అవుతారు. కావున బ్రహ్మ కుమారి కుమారులకు కూడా రాత్రి మరియు పగలు ఉంటాయి కదా. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చిత్రాలలో కూడా స్పష్టంగా ఉంది. క్రింద తపస్సు చేస్తూ ఉన్నారు. ఇది అంతిమ జన్మ. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఎవరి ద్వారా జన్మ తీసుకుంటారు? కావున బ్రహ్మను దత్తత తీసుకుంటారు. ఉదాహరణకి రాజు దత్తత తీసుకొని రాజకుమారునిగా చేస్తాడు కదా, ప్రిన్స్ ఆఫ్ ఫలానా అని బదిలీ చేసేస్తారు.
ఇంతకుముందు అతడు యువరాజు కాదు. రాజు దత్తత తీసుకోవడంతో రాకుమారుడు అన్న పేరు వచ్చేసింది. ఈ ఆచారం కొనసాగుతూ వచ్చింది. పిల్లలకి ఈ విషయం బుద్ధిలోకి రావాలి. తండ్రి ఏ విధంగా పాత ప్రపంచ వినాశనము, క్రొత్త ప్రపంచ స్థాపన చేస్తారో ప్రపంచానికి తెలియదు. ఈ జ్ఞాన ప్రకాశం పిల్లలైన మీలో ఉంది. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ముందు ముందు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా చురుకుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే వారు కుమారీలు కదా. చదువుకున్న వారు కూడా ఉన్నారు. కుమారీల ద్వారా బాణాలను వేయించారు అని శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. కుమారీల చమత్కారము నెంబర్ 1లోకి వెళ్ళింది. మమ్మ కూడా కుమారియే. అందరికంటే వేగంగా ముందుకు వెళ్ళింది. కుమార్తె తల్లిని ప్రత్యక్షం చేస్తుంది అని అంటారు. తల్లి కూర్చొని ఎవరితోనూ మాట్లాడదు కదా. ఇక్కడ ఈ తల్లి గుప్తము, ఆ మమ్మ ప్రత్యక్షంగా ఉంది. కావున శక్తులు లేక పిల్లలైన మీ పని తల్లిని ప్రత్యక్షం చేయడం. చాలా మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. వారి పురుషార్థం చాలా బాగా నడుస్తుంది. కౌరవ సంప్రదాయంలో కూడా మహారథులుగా ఉన్న వారి కొందరి పేర్లు ముఖ్యంగా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ కూడా మహారథుల పేర్లు ఉన్నాయి. అందరికన్నా ఉన్నతమైన వారు శివబాబా. వారు ఉన్నతమైన భగవంతుడు. వారి నివాస స్థానం కూడా చాలా ఉన్నతమైనది. వాస్తవానికి ఆత్మలైన మన నివాస స్థానం కూడా ఉన్నతమైనదే. మనుషులైతే కేవలం మహిమ చేస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ తెలియదు. ఆత్మలైన మనం కూడా అచ్చటి నివాసులమే. కానీ మనము జనన మరణాలలోకి వచ్చి పాత్రను అభినయించాలి అని మీకు తెలుసు. శివబాబా తండ్రి జనన మరణాలలోకి రారు. అయితే వారికి కూడా పాత్ర ఉంది, కానీ అది ఎలా ఉందో మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇది శివబాబా రథము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది అశ్వము లేక గుర్రం కూడా. అంతేకాని ఆ గుర్రపు బండి విషయం ఏదీ లేదు. భగవద్గీతలో చెప్పినట్టు తప్పులు ఏవైతే జరిగాయో అవి కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. అర్ధకల్పం మీరు కూడా ఆ పొరపాట్లలో భ్రమిస్తూ పూర్తిగా తప్పిపోతారు. ఇప్పుడు జ్ఞాన ప్రకాశం లభించడంతో చాలా అప్రమత్తమైపోయారు. ఈ పురాతన ప్రపంచం అంతము కానున్నది అని, మనము నిర్మోహులుగా అవ్వాలి అని మనకు తెలుసు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా నిర్మోహులుగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. అందరితోనూ తోడు నిభాయించాలి. కలిసి నివసించాలి కూడా. ఈ బట్టి కూడా తయారవ్వాల్సి ఉంది. కల్ప క్రితం కూడా ఇదే విధంగా తయారైంది. ఇప్పుడు అంటున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కష్టపడాలి. ఇక్కడ ఇల్లు వాకిళ్ళు వదిలే విషయమే లేదు. అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా. ఎంతమంది పిల్లలు ఉండేవారు. లౌకికం వారు కూడా ఉండేవారు కదా. నిజానికి ఏమీ వదలలేదు. సన్యాసులైతే ఇల్లు వాకిళ్ళు వదిలి అడవులకు వెళ్ళిపోతారు. మీరైతే పట్టణంలోనే కూర్చొని ఉన్నారు. మీరు అందరితో తోడు నిభాయించాలి. రచన తండ్రిదే. లౌకిక తండ్రి సంపాదించి పిల్లలకు వారసత్వం ఇస్తారు. మొదట కామ వికారాన్ని వారసత్వంగా ఇస్తాడు. వివాహం చేస్తారు కదా. ఆ తర్వాత దాని నుండి విడిపించి నిర్వికారులుగా చేయడం ఈ తండ్రి స్వంత తండ్రి కర్తవ్యం. కొన్ని చోట్ల పిల్లలే తల్లిదండ్రులకు జ్ఞానం ఇస్తారు. మరికొన్ని చోట్ల తల్లిదండ్రులు పిల్లలకు జ్ఞానం ఇస్తారు. ఇది రాజయోగం, వారిది హఠయోగం. ఆత్మకు పరమాత్మ ద్వారా జ్ఞానం లభిస్తోంది. నేను రాజాది రాజుగా ఉండేవాడిని, ఇప్పుడు నిరుపేదగా అయిపోయాను అని బ్రహ్మ కూడా చెప్తారు. నిరుపేదల నుండి సుసంపన్నులుగా అవుతారు అనే గాయనం కూడా ఉంది. సూర్యవంశీయులుగా ఉన్న మీరిప్పుడు శూద్రవంశీయులుగా అయ్యారు. నరకం వేరు, స్వర్గం వేరు అని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. మనుషులకు ఈ విషయాలు తెలియవు. మీలో కూడా చాలామంది పిల్లలకి ఏమీ తెలియదు. ఎందుకంటే వారి భాగ్యంలో లేనే లేదు. మరి ఇంకా పురుషార్థం ఏం చేస్తారు భాగ్యంలో లేకపోతే? కొందరి భాగ్యంలో ఏమీ లేదు, కొందరి భాగ్యంలో అన్నీ ఉన్నాయి. భాగ్యము పురుషార్థాన్ని చేయిస్తుంది. భాగ్యము లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు? ఉన్నది ఒకే స్కూలు, అది కొనసాగుతూ ఉంటుంది. కొందరి పిల్లలు మధ్యలోనే పడిపోతారు. కొందరు నడుస్తూ నడుస్తూ మరణిస్తారు. జన్మ తీసుకోవడం, మరణించడం జరుగుతూనే ఉంటుంది. ఈ జ్ఞానం ఎంతో అద్భుతమైనది, చాలా సహజమైనది. శ్రమ అంతా కర్మాతీత
స్థితిని పొందడంలోనే ఉంది. వికర్మల వినాశనం అయినప్పుడే ఎగురగలరు, అంటే ఉన్నత స్థితికి వెళ్ళగలరు. ధ్యానం కన్నా జ్ఞానం శ్రేష్టమైనది. సాక్షాత్కారాల కన్నా ధ్యానంలో మాయ ద్వారా విఘ్నాలు చాలా వస్తాయి. అందువలన ధ్యానం కన్నా జ్ఞానము మంచిది. అలాగని యోగం కన్నా జ్ఞానము మంచిది అని కాదు. ధ్యానం గురించి అలా చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు ధ్యానంలోనికి వెళ్ళేవారు, మరి అలాంటి వారు ఈరోజు లేనే లేరు. యోగంలో సంపాదన ఉంటుంది, వికర్మలు వినాశనం అవుతాయి. ధ్యానంలో సాక్షాత్కారాలలో సంపాదన ఏమీ లేదు. యోగము మరియు జ్ఞానంలోనే సంపాదన ఉంది. జ్ఞాన యోగాలు లేకుంటే ఆరోగ్యవంతంగా సంపన్నంగా అవ్వలేరు. అలా విహరించి అలవాటు అయిపోతుంది. అది కూడా మంచిది కాదు. ధ్యానం ఎంతో నష్టపరుస్తుంది. యోగము ఒక్క సెకండ్ది కాదు, జ్ఞానమైతే ఒక్క సెకండుదే. జీవించి ఉన్నంత వరకు యోగం జోడిస్తూనే ఉండాలి. జ్ఞానం సహజమైనది, కానీ ఆరోగ్యవంతంగా నిరోగులుగా అయ్యేందుకు శ్రమించాల్సి ఉంటుంది. అమృత వేళలో లేచి స్మృతిలో కూర్చోవటంలో కూడా ఎన్నో విఘ్నాలు వస్తాయి. పాయింట్లు తీసినప్పుడు కూడా బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. మొదటి నంబర్లో ఉన్న వారికి అందరికంటే ఎక్కువగా తుఫానులు వస్తాయి. శివబాబాకైతే రాజ్యాలవు. నంబర్ 1 అంటే బాబాకైతే రావు. కానీ పురుషార్థంలో బాగా ఉండేవారు బ్రహ్మబాబా, మమ్మ, దాదీలు ఇలాంటి వారికి తుఫానులు చాలా వస్తాయని ఈ బాబా సదా తెలుపుతూ ఉంటారు. బ్రహ్మబాబా కూడా స్మృతిలో ఉండేందుకు ఎంతగా ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా తుఫానులు వస్తాయి. వాటికి భయపడరాదు. స్మృతిలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. అప్పుడు మిమ్మలను తుఫానులు కదిలించవు. ఇది చివరి స్థితి. ఇది ఆత్మిక పరుగు పందెం. శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. ఇవి కూడా అర్థం చేసుకొని ధారణ చేయవలసిన విషయాలు. జ్ఞానధనాన్ని, గుణాలను కానీ ఏదైనా సరే శక్తులు ఇవి దానం చేయకపోతే ధారణ జరగదు. నోటి ద్వారా కావచ్చు, మనస్సు ద్వారా కానీ. పురుషార్థం చెయ్యాలి. ఇరువురు తండ్రుల పాయింట్లను ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. బాబా 21 జన్మల వారసత్వమును ఇస్తారు అని కూడా మీకు మాత్రమే తెలుసు. ఈ లక్ష్మీనారాయణలకు తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభించింది అని మీరు అంటారు. బాబా వారికి రాజయోగాన్ని నేర్పించారు. ఇంకెవ్వరూ లక్ష్మీనారాయణలకు భగవంతుడి వారసత్వమును ఇచ్చారు అని చెప్పజాలరు. ప్రపంచంలో కొందరు ఒక విషయంలో, మరికొందరు మరో విషయంలో సంతోషపడుతూ ఉంటారు. మీరు ఏ విషయంలో సంతోషపడతారో ఎవ్వరికీ తెలియదు. మనుషులు అల్పకాలిక క్షణభంగురమైన సంతోషాలను జరుపుకుంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణ కుల భూషణులు, యోగులు మరియు జ్ఞానులు. మీరు అనుభవించే అతీంద్రియ సుఖమునిచ్చే సంతోషాన్ని గూర్చి ఇతరులెవ్వరికీ తెలియదు. వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. చంద్రుడి పైకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు, ఎంతో కష్టపడతారు. వారి శ్రమ అంతా వ్యర్థం అవ్వనున్నది. మీరు ఏ కష్టము చేయకుండా ఎవ్వరూ చేరుకోలేని స్థానంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. ముక్తి, జీవన్ముక్తికి, ఉన్నతమైనటువంటి పరంధామంలోకి వెళ్ళిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ నిర్మోహులుగా కూడా కావాలి. అందరితో తోడు నిభాయిస్తూ కమల పుష్ప సమానంగా ఉండాలి. సెకండ్ పాయింట్, ధారణ చేసేందుకు జ్ఞాన ధనమును తప్పకుండా దానం చేయాలి. జ్ఞాన యోగముల ద్వారా మీ సంపాదనను జమ చేసుకోవాలి. అంతేకాని ధ్యాన సాక్షాత్కారములపై ఆశ ఉంచుకోరాదు. వరదానము, సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా భవిష్య రాజ్య భాగ్యం యొక్క సింహాసనమును ప్రాప్తి చేసుకునే సంతుష్టమూర్తి భవ. సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టపరచాలి. ఈ స్లోగన్ సదా తమ మస్తకం రూపీ బోర్డుపై వ్రాయబడి ఉండాలి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ కలవారు భవిష్యత్తులో రాజ్య భాగ్యం యొక్క సర్టిఫికేట్ తీసుకుంటారు.
అయితే రోజు అమృత్ వేళ ఈ స్లోగన్ను స్మృతిలోకి తీసుకురండి. ఎలాగైతే బోర్డుపై స్లోగన్ వ్రాస్తారో అలా సదా తమ మస్తకము అనే బోర్డుపై ఈ స్లోగన్ను మాటి మాటికి మననం చేయండి. నేను సంతుష్టంగా ఉండాలి, అందరినీ సంతుష్టపరచాలి అనే విషయాన్ని మననం చేస్తూ ఉండాలి. అప్పుడు అందరూ సంతుష్ట మూర్తులవుతారు. సంతుష్టంగా ఉండేవారు సదా ప్రసన్నంగా ఉంటారు. స్లోగన్: పరస్పరము స్నేహము మరియు సంతుష్టత సంపన్న వ్యవహారం చేయువారు సఫలతామూర్తులవుతారు. అవ్యక్త ఇషారా: ప్రతి ఖజానాను సఫలం చేసి సఫలతామూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. నేను అంతిమంలో విజయం పొందుతాను. అంతిమ సమయానికి నేను నిర్విఘ్నంగా విఘ్న వినాశకుగా అవుతాను అనే సంకల్పం ఉత్పన్నం కావటము రాయల్ రూపం యొక్క సోమరితనము అనగా రాయల్ రూపంలో వచ్చే మాయ. ఈ సంకల్పం సంపూర్ణమయ్యే దానిలో విఘ్నం వేస్తుంది. అవుతాను అంటూ గడిపేస్తూ ఉంటారు కాలయాపన చేస్తూ. ఈ అలబేలపన్ సఫలతా మూర్తులుగా మరియు సమాన మూర్తులుగా అంటే బాబా సమానంగా కానివ్వదు. కనుక ఈ సంకల్పాల నుండి ముక్తి అయి విడుదల పొంది విఘ్న వినాశక స్థితిని తయారు చేసుకోవాలి. దీని నుండి సర్వశక్తులు సఫలం కాగలవు. ఓం శాంతి.